వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఒక్కరు కూడా కనబడలేదు కానీ అసెంబ్లీలో హాజరు పట్టికలో సంతకాలు మాత్రం పెట్టారని మంత్రి డోలాబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. వరుసగా 60 రోజులు అసెంబ్లీకి హాజరు కాకపోతే పదవులు పోతాయనే సంతకాలు పెట్టారని మంత్రి స్వామి అన్నారు. అసెంబ్లీలోకి రాకపోతే రాని లెక్కే ఉంటుంది అని అన్నారు. పేర్ని నాని జగన్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది అని మంత్రి తెలిపారు. వాళ్ళలాగా 11 సీట్లకు పరిమితం కావాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పారు. పేర్ని నాని భార్య గూడౌన్లో రేషన్ బియ్యం మాయమైంది నిజం కాదా అని ప్రశ్నించారు. వాళ్ళు చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయని అన్నారు. టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం లేదు అని చెప్పారు. మేమైతే మా స్పీకర్ గారికి సభ్యులు రోజు ప్రతిరోజు అటెండెన్స్ కనిపిస్తాయి. ఎంతమంది ఉన్నారు ఏంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ సీట్ కేటాయిస్తారు. ఆ సీట్లలో ఎవరు కనపడలా. దానిలో కనపడింది తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు జనసేన వాళ్ళు, ఆ తర్వాత వరుస ఉంది బీజేపీ వాళ్ళు, ఆ తర్వాత వైసీపీకి కేటాయించారు సీట్లు. ఒక్కళ్ళు ఒకరోజు కనపడలా. తర్వాత ఈ మధ్య అసెంబ్లీ సెక్రటరియట్ వాళ్ళు కొంతమంది వచ్చి సంతకాలు పెట్టి పోయినట్టుగా రికార్డులో కనపడుతున్నాయని అన్నారు. అది దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అంటే అసలు వాళ్ళు వచ్చారా, వాళ్ళ బదులు కౌన్సిల్లో ఉన్న వాళ్ళు ఇంకెవరన్నా కానీ ఇంకెవరైనా మేనేజర్ సంతకాలు పెట్టారు, అది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 60 రోజులు సభకు హాజరు కాదు మీ పదవులు పోతాయన్నారు. అంటే అక్కడ వాళ్ళ చిత్తశుద్ధి సంతకాలు ఒకళ్ళు నిజంగా పెట్టుంటే పదవులు కాపాడుకోవాలనే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఇంకో విషయం మీరు గమనించుకోవాలి. గవర్నర్ గారు ప్రసంగించిన రోజు ఆ సభలోకి వచ్చినా అది నో సిట్టింగ్ డే అవుతుందని చెప్పి రూల్స్లో ఉన్నాయి. అసలు లోపలికి రాకుండానే ఉంటే రాని లెక్కనే వస్తాయి అనేటువంటిది. అది కూడా అసెంబ్లీలో ఒక కమిటీలు ఉన్నాయి, ఎథిక్స్ కమిటీ కూడా రిఫర్ చేసినట్టుంది. ఈ కొన్ని నియమాలని కమిటీ నిర్ణయాలు ఉంటే వాటిని బయట మాట్లాడే పరిస్థితి కాదండి. పేర్ని నానికి జగన్ ట్రైనింగ్ తీసుకుంటే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. వాళ్ళలాగా పారిపోయి ఉంటారు. 11 పరిమితం అవసరం పరిస్థితి మాకు లేదు. సూపర్ 6 అన్నారు, మీరు చేస్తున్నా ఏం కమలు కాలేదు మాట్లాడమనండి. ఏం మాట్లాడట్లేదా చెప్పండి. వాళ్ళ భార్య గోడౌన్లు కేసులు అవన్నీ మీ పాపాలు బయటకు వస్తామని తువితే చాలా వస్తాయి. కక్ష సాధింపు చర్యలు మేము పాల్పట్టలేదు. అభివృద్ధి సంక్షేమే దృష్టి పెట్టాం. ఈరోజు కూడా ఫీజు రియంబర్స్మెంట్ మొన్న మేము 788 కోట్లు ఇస్తే ఈరోజు మళ్ళీ 600 కోట్లు ఇచ్చాము, 1348 కోట్లు ఇచ్చాము. మళ్ళీ రేపు ఇంకొక 400 కోట్లు ఇవ్వబోతున్నాం. గతంలో మీరు పెట్టిన బకాయిలే 4217 కోట్లు మీ బకాయిలే. మొన్ననే అసెంబ్లీలో చెప్పాను, మీరు ఫాలో అవ్వలేదేమో. నీవు పెట్టిన బకాయిల కోసం ధర్నా చేసేటువంటి వ్యక్తి నువ్వే. నువ్వు పెంచిన విద్యుత్ ఛార్జీల కోసం ధర్నా చేసింది నువ్వే. ఒక సరికొత్త రికార్డు సృష్టిస్తున్న దిట్ట మీ ప్రభుత్వం. అందువల్ల మేము వరుసగా చేస్తున్నాం. చేసిందా లేదు, డిఎస్సీ రేపు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని పెంచాము. అదేవిధంగా దీపం పథకాన్ని ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం ఈ విద్యా సంవత్సరంలో మేము ఇస్తున్నాం. ఎంతమంది పిల్లలు అంతమందికి ఇస్తున్నాం. వరుసగా చేసుకుంటే అవసరం అద్భుతమైన మంతదనం లేదు. మీలాగా 15,000 ఇద్దరికి ఇస్తాము, 2 సంవత్సరాలు ఇస్తామని చెప్పి 13,000 ఒకరికి ఇస్తాం. సంవత్సరం తర్వాత వచ్చి అది కూడా మీరు ఆ రోజు మీ నోరులు ఏమైపోయినాయి. మీరు మాట్లాడే శక్తి లేదు. మీకు ఛానల్ ఉంది, మీడియా ఉంది, మాట్లాడుకుంటారు. ఇది తప్పండి. ప్రజల్లో ఎంత మీరు అసత్యాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. పనిచేసే వాళ్ళకి అవసరమైతే లోపాలంటే చెప్పండి, మెరుగైన సేవలు ఇవ్వడానికి ముందుకు రండి. అంతేగాని ఇటువంటి లేనిపోయిన విమర్శలు చేయదు.